హాయ్, నేను ప్రణీత అండ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ డోస్ ఆఫ్ డిసెంబర్ డీక్లటర్. ఈరోజు డే 3 అండ్ ఐమ్ ఫైనలీ టాక్లింగ్ 2 షెల్ఫ్స్ దట్ ఐవ్ బిన్ అవాయిడింగ్ ఫర్ 4 years. ఈ షెల్ఫ్స్ సర్దడం అని నేను ఎప్పుడు ప్లాన్ చేసినా సమ్హౌ ఇట్ నెవర్ హ్యాపెండ్, బట్ టుడే ఇస్ ద డే. అందుకే ఒకసారి జై పాతాళ భైరవి అనుకొని స్టార్ట్ చేశాను. అండ్ వెన్ ఐ ఎంప్టీడ్ దిస్ షెల్ఫ్స్, అన్ని డకోటా ప్లాస్టిక్ చెప్పులు అండ్ ర్యాండమ్ అన్నెసరీ ఐటమ్స్ దొరికాయి. కొన్ని ఎందుకు దాచానో కూడా నాకు తెలీదు. బట్ గెస్ వాట్, మా బుడ్డోడు క్యామియో ఇచ్చాడు వైల్ ఐ వాజ్ ఆర్గనైజింగ్ ఐటమ్స్ ఇన్ ద షెల్ఫ్స్. యాక్చువల్లీ నాకు కొంచెం డబుల్ వర్క్ అయింది. వాడు తీయడం, స్కాటర్ చేయడం, నేను మళ్ళీ సర్దడం. బట్ he was laughing and playing the whole time, and honestly it made the decluttering process so much fun. After sorting everything, I trashed almost everything except 2-3 useful items like containers. So ఈ ప్రాసెస్ చాలా సాటిస్ఫైయింగ్గా ఉండింది అండ్ చాలా స్పేస్ కూడా దొరికింది. With the extra space, I finally put my juicer and a bulky air fryer in these shelves and cleared up so much space on my countertop, and now my kitchen looks so much cleaner and organized. డీక్లటరింగ్ మా మంచికింతో చాలా మెమొరబుల్గా అనిపించింది. అండ్ మీ దగ్గర ఇలాంటి అవాయిడెడ్ షెల్స్ ఉన్నాయా? మీ డీక్లటరింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్స్లో చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ డైలీ డీక్లటరింగ్ వీడియోస్. లెట్స్ డీక్లటర్ అండ్ ఆర్గనైజ్ టుగెదర్. See you guys tomorrow. Bye bye.